మారుతున్న కాలంలో అన్నీ డిజిటల్మయమైపోతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం వచ్చిన కొత్తలో మొదట జీతాన్ని కవర్లో పెట్టి కన్నవారి చేతుల్లో పెడితే ఆ తల్లిదండ్రుల కళ్ళలో కనిపించే ఆనందం, ఆ నోట్ల స్పర్శ ఇచ్చే తృప్తి ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో పడే శాలరీ క్రెడిటెడ్ అన్న ఓ చిన్న ఫోన్ మెసేజ్లో దొరకడం లేదు. సరిగ్గా ఇదే విషయంపై కొడుకు తండ్రి మధ్య జరిగిన ఓ ఆత్మీయ చర్చ ఒక అద్భుతమైన భావోద్వేగ క్షణానికి దారితీసింది. తన ఐఐఎం చదువు పూర్తయ్యాక తర్వాత వచ్చిన మొదటి జీతాన్ని పూర్తి నగదు రూపంలో మార్చుకుని డిజిటల్ బదిలీలను పక్కన పెట్టి కేవలం ఆ డబ్బును కన్నవారి చేతుల్లో పెట్టాలని ఒకే ఒక్క మధురమైన లక్ష్యంతో అశ్వజీత్ కాంబ్లే అనే యువకుడు పూణేలోని తన ఇంటికి చేరుకున్నాడు. కేవలం ఒక్క ఉద్దేశం కోసమే నేను పూణేకు వచ్చాను అంటూ అశ్వజీత్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఓ హృదయపూర్వక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మంది నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. సాంకేతికంగా ఇది నా మొదటి జీతం కాకపోవచ్చు, కానీ ఐఐఎం తర్వాత వచ్చిన నా మొదటి జీతం కాబట్టి దీనికి ఎంతో విలువ ఉంది. చివరికి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే అని అశ్వజీత్ ఎంతో కృతజ్ఞతతో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అశ్వజీత్ ఆలోచనను ప్రశంసలతో ముంచెత్తారు. డబ్బును చేత్తో పట్టుకుని ఆ అనుభూతిని పొందడంలో ఉండే ఆనందాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. మీరు చాలా మంచి పని చేశారని ఒకరు వ్యాఖ్యానించగా, ఒక తల్లిగా మీ అమ్మగారి కళ్ళలో భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అంటూ మరొకరు దీవించారు. సంపాదించడం అంత సులభం కాదని తెలిసే ఈ క్షణం కోసమే ప్రతి కొడుకు ఎదురు చూస్తారు అంటూ ఇంటర్నెట్లో ప్రశంసల జల్లు కురిపించారు.